వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనమైతే ధాన్యం అన్లోడింగ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. బండి నిన్న నైట్ లోడ్ అయింది కానీ మనం వీడియో తీయలేకపోయాం ఫ్రెండ్స్. మనమైతే సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చాం. సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్ మండలపాడు అన్లోడింగ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనది 5వ బండి, ఇంకా టైం పడుతుంది. ముందు ఈ బండ్లన్నీ ఉన్నాయి మనకి. ఈ బండ్లన్నీ అన్లోడ్ అయిపోయాక మన బండి అయితే అన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, మన బండి లోడ్ అయిపోయింది. పొద్దున్నే పట్టాలు అయితే ఇప్పేయమన్నారు. ఇవాళ అన్లోడింగ్ అయితే అవుతుంది అన్నారు. ఎప్పుడైతుందో టైం అయితే ఏం చెప్పలేదు. అన్లోడింగ్ అయితే ఇవాళ చేస్తా అన్నారు. చూడండి, ఇన్ని బండ్లు అయితే ఉన్నాయి. మనదైతే 5వ బండి ఫ్రెండ్స్. 8 బండ్లు ఉన్నాయి. 8లో మనది 5వ బండి. ఈ విధంగా మన బండ్లన్నిటికీ శాంపుల్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్, సీక్ కొట్టి. చూడండి, ఇలా అయితే సీక్ కొడతారు. ఈ విధంగా అన్ని బస్తాలలో సీక్ కొట్టి ఇలా ధాన్యం అయితే శాంపుల్కి ఇలా తీసుకుంటారు టెస్టింగ్కి. ఇవ్వండి, ఈ విధంగా అయితే ఏ మిల్లుకి వెళ్ళినా కూడా అన్ని బండ్లకి ఈ విధంగా టెస్టింగ్ అయితే చేస్తారనమాట. ఈ టెస్టింగ్ చేసిన తర్వాతే మన బండి పాస్ అయిందా లేదా అనేది చెప్తారు. పాస్ అయితే అన్లోడింగ్ అయితే అయిపోతుంది. సాయంత్రం కల్లా అయితే అన్లోడింగ్ అయిపోతుంది. ఇవన్నీ తీసిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ విధంగా ఒక కవర్లో అయితే పెట్టుకుంటారు. కవర్లో పెట్టుకొని ఏ బండిది అనేది చూసుకొని స్లిప్ అయితే పెడతారు అనమాట. ఇప్పుడు స్లిప్ అయితే అక్కడ రాశారు 2 బండ్లు. మన బండిది కూడా శాంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు 3వ బండిది ఇలాగ బండి నెంబర్ని రాసి ఆ స్లిప్ని అందులో పెట్టేస్తారు. దీని తర్వాత ఇక్కడ ఒక మిషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మిషన్లో అయితే టెస్ట్ చేస్తారు. ఇవ్వండి, ఈ మిషన్లో అయితే టెస్ట్ చేస్తారు. ల్యాబ్ రైస్ మిల్లింగ్ మెషిన్ అంటారు. మిల్ అయితే చాలా పెద్దగా అయితే. ఈ రైస్ మిల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మన బండ్లన్నీ అక్కడ పార్కింగ్ చేసాం. పార్కింగ్ ప్లేస్ కూడా లోపల ఉంది, బయట కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక 20 బండ్లు 30 బండ్లు పడతాయి. చూడండి, ఫ్యాక్టరీ అయితే కొత్త ఫ్యాక్టరీ. ఈ సంవత్సరమే ఓపెన్ చేశారంట. ఇంకా స్టాక్ కూడా ఇంకా రెడీ కాలేదు. ఈ ఫస్ట్ ట్రిప్ అన్నమాట ఇది. చూడొచ్చు, అసలు చాలా పెద్దగా అయితే ఉంది ఫ్యాక్టరీ. మొత్తం న్యూ జర్మన్ టెక్నాలజీతో అయితే కట్టారంట ఫ్యాక్టరీ. చూడొచ్చు, చాలా విశాలంగా అయితే ఉంది ఫ్యాక్టరీ ఇది. ఈ విధంగా అయితే రైస్ ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో అయితే మన బండ్లన్నీ అన్లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా లాట్లు అయితే లేపుతారు. ఆ కన్వేరింగ్ బెల్ట్ని యూజ్ చేసుకొని బస్తాలన్నిటిని పైకి అయితే వేస్తారు. చూడండి, గోడం అయితే ఎంత పెద్దగా ఉందో. ఇంకా దానికంటే డబల్ హైట్ అయితే లేపుతారు. ఇప్పుడు ప్రస్తుతానికి స్టాక్ లేదు కాబట్టి ఆ హైట్ వరకు ఆపేశారు. అన్లోడింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. 2 బండ్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు 3వ బండి అయితే వెళ్తుంది. ఈ 14 టైర్ ఒకటి ఉంది. ఈ 14 టైర్ తర్వాత ఇంకో 2 బండ్లు ఉన్నాయి. దాని తర్వాత మనమే ఫ్రెండ్స్. మన బండి కూడా అన్లోడింగ్ పాయింట్లో పెట్టేస్తే ఇవాళ అన్లోడ్ అయిపోతుంది. మనల్ని కూడా ఫిల్ చేశారు. కాటా అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కాటా అయిపోయింది, ఇంకా పాయింట్లో పెట్టాలా. ఈ బండి కూడా అన్లోడ్ అయిపోవడానికి వచ్చేసింది. ఈ బండి పాయింట్లో అయితే మన బండి పెట్టాలి. చూడండి, బీహారీ బ్యాచ్ అనమాట. ఒక్కొక్క బ్యాచ్లో అయితే 20 మంది దాకా ఉంటారు వీళ్ళు. 2 బ్యాచ్లు అయితే అన్లోడ్ చేస్తున్నాయి. ఇటు 20 మంది, పక్కన 20 మంది ఉన్నారు. అన్లోడింగ్ అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా మన బండి అయితే అన్లోడ్ అయిపోతుంది. ఇది మన బండి, ఇది మన పక్కన వేణుబాబాయ్ బండి. అన్లోడ్ అయితే అవుతున్నాయి 2 బండ్లు. ఈ విధంగా అయితే ధాన్యం అయితే అన్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్. నేను ఎస్పెషల్లీ ఈ వీడియో తీసింది అందుకే, ధాన్యం ఎలా అన్లోడ్ చేస్తారు ఏంటి అనేది.
ఈ విధంగా లాట్లు అయితే లేపుతారు. చూడొచ్చు కొత్త బస్తాలు మొత్తం. బీహార్ బ్యాచ్లే ఎక్కువ ఉంటారు మిల్లులలో. లోడింగ్ కూడా అన్లోడింగ్ కూడా ఫాస్ట్ అయితే చేస్తారు వీళ్ళు. ఫ్రెండ్స్, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే నేను అన్ని రకాల సరుకులు, అన్ని లోడ్లు ఎలా అన్లోడ్ చేస్తారు, లోడ్ చేస్తారని అన్నీ మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ని వీళ్ళు యూస్ చేసుకుంటా ఇలా అయితే అన్లోడ్ చేస్తారు వీళ్ళు. బీహార్ బ్యాచ్ కదా, కొంచెం టెక్నిక్స్ అయితే వేరే వేరే ఉంటాయి వీళ్ళవి. ఇంకో విధంగా కూడా అన్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్, అది డైరెక్ట్ అన్లోడింగ్ అంటారు. అది డైరెక్ట్ అంటే ఇప్పుడు డైరెక్ట్ మిల్లోకి, రైస్ మిల్లోకి వెళ్ళిపోతాయి ధాన్యం. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఇంకో ప్రాసెస్. డైరెక్ట్ డక్కా దగ్గరికి వచ్చి కటింగ్ అయితే చేస్తూ ఉంటారు. చూడొచ్చు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా అయితే అన్లోడింగ్ చేస్తారు. డైరెక్ట్ బస్తాలన్నీ కోసేస్తారు. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్ల ఇవాళ నేను 30K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా 100K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలోనే ఉన్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల 100K కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.